అందరికీ నమస్కారం అండి. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అయినటువంటి అషీఫ్ మునీర్ ఈయన అమెరికాలో ప్రెస్ మీట్ పెట్టి నిన్న ఒక ఘాటైనటువంటి తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు ఇండియా పట్ల చేయడం జరిగిందండి. ఏంటి అంటే మనకి అందరికీ తెలిసినటువంటి విషయమే, జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ లో జరిగినటువంటి ఉగ్ర దాడికి మనం ప్రతిగా ఆపరేషన్ సింధూర్ ను స్టార్ట్ చేశాం. ఆపరేషన్ సింధూర్ లో మనం యొక్క పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఉగ్ర స్థావరాలను మాత్రమే టార్గెట్ చేసి చాలా ఉగ్ర స్థావరాలను నేలమట్టం చేయడం జరిగింది. అది కేవలం మన భారత యొక్క ఆర్మీ గొప్పతనంగా చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ అషీఫ్ మునీర్ తాలగా అక్కసు ఏంటంటే, మనం ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ ముందుగానే మనం యొక్క నదీ జలాల ఒప్పందాన్ని సింధు నదీ జలాల ఒప్పందాన్ని క్యాన్సిల్ చేసుకోవడం జరిగింది. మీరు సింధు జలాల మీద ఇండియా ఏమైనా డ్యాములు కానీ లేదా వంతెనలు కానీ కట్టేటట్టు ఉంటే మేము అణ్వస్త్రాలు ప్రయోగించి ఆ డ్యాములను తిరుగుతూ చేస్తామనేటువంటి తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేయటం నిజంగా ఇది చాలా దురదృష్టకరం అండి. ఎందుకు అంటే ఏమీ లేనటువంటి పాకిస్తాన్ ఇంత తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు ఎందుకు చేయగలుగుతున్నది ఒక్కసారి ఆలోచిస్తే, అమెరికా ప్రతి సందర్భంలో కూడా పాకిస్తాన్ కి అండగా నిలబడుతుందండి. అందుకే ద్వంద్వ ప్రమాణాలు ఈ అమెరికాని ఏ దేశం కూడా, ప్రపంచంలో ఉన్నటువంటి ఏ దేశం కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా నమ్మే పరిస్థితి లేదు. ఈరోజు అదే అక్కస్తోనే డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు భారతదేశం మీద ఈ యొక్క టారిఫ్ విధానం పెంచి 50% టారిఫ్లు మన మీద రుద్దాలనేటువంటి ఒక విష ప్రయత్నం చేస్తున్నాడు. అలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి అమెరికా అగ్రరాజ్యం కాబట్టి ఆ అగ్రరాజ్యం యొక్క అండతోనే ఈ యొక్క అషీఫ్ మునీర్ పాకిస్తానీ ఆర్మీ చీఫ్ ఇంత తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరుగుతుందండి. వాస్తవంగా పాకిస్తాన్ అనేది ఇండియాతో పోల్చుకుంటే ఏ అంశంలో కూడా ముందుండే పరిస్థితి లేదు. మా అందరికీ తెలిసినటువంటి విషయమే, పాకిస్తాన్ ఇస్ ఏ ఫెయిల్యూర్ స్టేట్, ఫెయిల్యూర్ కంట్రీ. ఎందుకంటే భారతదేశం అన్ని విధాల, ఇది వర్తక వాణిజ్య విధానంలో కానీ, ఒక సంస్కృతి సాంప్రదాయాల విషయంలో కానీ, అన్ని విషయాల్లో కూడా ఒక రాజ్యాంగబద్ధంగా ముందుకు వెళ్తున్నటువంటి ఎంతో మహోన్నతమైనటువంటి దేశం భారతదేశం. మరి పాకిస్తాన్కి ఏముంది? కేవలం మతం పేరు చెప్పుకొని మతాల్ని రెచ్చగొట్టుకుని బ్రతికే ఒక నీచమైనటువంటి కంట్రీ పాకిస్తాన్. అలాంటి పాకిస్తాన్ మాటలు విని ఈ యొక్క డొనాల్డ్ ట్రంప్ చేస్తున్నటువంటి వికృత క్రీడ మనందరం కూడా గత వారం 10 రోజుల నుంచి చూస్తూనే ఉన్నాం. అషీఫ్ మునీర్ చెప్తున్నటువంటి వ్యాఖ్యలు ఏంటంటే, వాళ్ళ దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి కాబట్టి మేము ప్రపంచాన్ని జడిపించే పరిస్థితి ఉంటుంది అనేటువంటి తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నాడు అషీఫ్ మునీర్. అషీఫ్ మునీర్కి తెలియని విషయం ఏంటంటే, తెలిసిన విషయమే అనుకోండి బాబు, పాకిస్తాన్ దగ్గరే కాదు ఇండియా దగ్గర కూడా మీకంటే ఎక్కువ అణ్వాయుధాలు ఇండియాలో కూడా ఉన్నాయండి. మీరు రెచ్చగొడితే రెచ్చిపోయేంత దీన స్థితిలో భారతదేశం లేదు. పాకిస్తాన్ రెచ్చగొడితే ఇండియా రెచ్చిపోదు. ఇండియా ఒక సావరెంటరీ కంట్రీ, ఒక అద్భుతమైనగా మనం ఎప్పటి కూడా ఒకరి మీద యుద్ధాలకు వెళ్ళాలని కానీ, ఒకరితో యుద్ధం చేయాలని కానీ, ఒక దేశంతో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మనం ఎప్పుడు కూడా వివాదాలు కోరుకునేటువంటి సంస్కృతి సాంప్రదాయం ఇండియాలో లేదు. పాకిస్తాన్కి ఏంటంటే, వీళ్ళు డైరెక్ట్ గా ఎదుటి వ్యక్తితో పోరాడేటువంటి సామర్థ్యం లేనిటువంటి కంట్రీ కాబట్టి వీళ్ళు దొంగ దెబ్బ తీయటం, ఈ యొక్క తీవ్రవాదుల్ని ప్రోత్సహించడం, అలాగే ఈ యొక్క టెర్రరిస్ట్ గ్రూప్స్ ని ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి నచ్చినటువంటి కంట్రీ మీదకి, ముఖ్యంగా ఇండియా వంటి పెద్ద దేశం మీదకి పంపించడం, ఇలాంటి కుటిల యత్నాలే తప్ప నిజంగా పాకిస్తాన్ అనేటువంటి దేశం ఇండియాతో పోల్చుకుంటే 1% కూడా ఒక గౌరవప్రదమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి కంట్రీ అయితే పాకిస్తాన్ కాదు. అది ప్రపంచానికి కూడా తెలుసండి. ఇండియాకి ప్రపంచం ఎంత గౌరవిస్తుందో అది అక్కసు. పాకిస్తాన్ ఉన్నటువంటి అక్కసు ఏంటంటే, ఇండియా రోజు రోజు కూడా డెవలప్ అవుతుంది. రోజు రోజుకి ఈ యొక్క వాణిజ్య విషయంలో కానీ లేదా గుడ్ విల్ విషయంలో కానీ ప్రపంచంలోనే ఒక ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్ళిపోతుంది అన్నటువంటి అక్కసుతో ఇంత తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరుగుతుంది. ఓకే, అణ్వాయుధాలు వాడితే ఇరు దేశాలకు కూడా ప్రమాదమే. మన దేశంతో పాటు పాకిస్తాన్ కూడా ప్రమాదమే. పాకిస్తాన్ దగ్గర కూడా అణ్వాయుధాలు ఉన్నాయి, ఇండియా దగ్గర కూడా అణ్వాయుధాలు ఉన్నాయి. మనం అంత వేగంగా అణ్వాయుధాలు వాడేటువంటి అవకాశం మనకు లేదు. ఎందుకంటే స్వయంగా మనమే ప్రకటించుకున్నాం, మేము స్వచ్ఛందంగా మేము ఎప్పుడు కూడా ఫస్ట్ యూజ్
అణ్వాయుధాలు మనం ఎప్పుడు కూడా మనం ఎప్పుడు వాడము అనేటువంటి ఒక కృతనిశ్చయంతో ఉన్నటువంటి అంత మంచి కంట్రీ ఇండియా. అలాంటి ఇండియా మీద ఈ అసీఫ్ మునీర్ చేసినటువంటి ఇలాంటి ఇక ఉడతూపులకి ఎవరు భయపడిపోయేటువంటి వ్యక్తులు ఎవరు ఇండియాలో లేరండి. మిస్టర్ హషీఫ్ మునీర్, వాస్తవంగా మీ వాస్తవ పరిస్థితులు మీరు తెలుసుకోండి. మీ యొక్క పాకిస్తాన్ యొక్క ఆర్థిక పరిస్థితిని చక్కబెట్టుకోండి. పాకిస్తాన్ లో ఉన్నటువంటి దయనీయ పరిస్థితులను మీరు చక్కబెట్టుకోండి. అంతే తప్ప భారతదేశం మీద ఏడవడం వల్ల మీకు 1% కూడా ఉపయోగం ఉండదు అనేది నా